ఏయ్ ఎవడ్రా ఇడు? నేనున్న చోటల్లో ఎవడో ఒకటి కొడతా ఉంటాడు. అసలు ఎవరిడు ఎందుకు కొడతాడు? ఏమో నాకేం తెలీదు. కారు ఆపు చెప్తా. వీణ్ణను పంపిస్తా దారాడానికి నీకోసం చూస్తుందా నా కుటుంబం ఇక్కడ శ్రవణ నువ్వే చెప్పండి చెప్పగా ఉన్నాడన్నా. పంపించండి నాకు సంబంధం. ఇది మా అయ్యే సెట్ అయ్యి. పేమెంట్ మీ అమ్మదావే మా పే మధ్యాహ్న రాయ్. మీ అమ్మ పేరు తీసాను నీకు ఇంత కాలింది. నా కొడుకు అమ్మను ముట్టుకు నాకు ఎంత కాలు దిబ్బే. ఆడాళ్ళ మీద నాయక్ వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోద్దా? నువ్వు ఇంకా పోలీసు వాడు అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వేనా వెలిగించేది? నేను వెలిగిస్తా. చూస్తావని వెలిగిస్తే ఎలా పేలుతావు? ఏంటో నాటకాలు ఇంతకంటే నీకోసం వస్తుందా? వస్తున్నాను ఉందా? నేను చెప్పేది విను. సుగుణకేం కాలేదు, సుగుణకేం కాలేదు. బాబు కూడా బానే ఉన్నాడు. వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో, నేను వీడి సంగతి చూసుకుంటాను. వాళ్ళు బానే ఉన్నారు నాయక్, ప్లీజ్ నా మాట విను. వాళ్ళకి ఏదైనా అవుతే వచ్చి నా తల తీసుకెళ్ళి నాయక్. నువ్వు వెళ్ళు, నా మాట విను నాయక్, నన్ను నమ్ము. వెళ్ళు నాయక్, వెళ్ళు. ఇట్స్ ఓకే, రిలాక్స్. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. గుర్తెట్టుకో, వదిలేదే లేదు నిన్ను. ఏంట్రా గుర్తుపెట్టుకునేది? వెళ్ళి అరెస్ట్ అయ్యింది వాళ్ళని, వీళ్ళని కూడా. అడేస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా ఆరోగాల్లో ఎవడాడో ఏమన్నా దిగొచ్చాడా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండెడ్. డానీ, నువ్వు సిటీలో సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్స్ ని, చెక్ పోస్టుల దగ్గర పోలీసులని మేనేజ్ చేస్తుంటావు. కానీ పోలీసులంతా అంతే అనుకోద్దా. అసలు నాయక్ పోలీసే కాదు. ఒక వైల్డ్ యానిమల్ కి కళ్ళం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్ కి యూనిఫామ్ వేసి వాడిని కంట్రోల్లో పెట్టాం. నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావు. కొక్కిలి దేవరా అని పేరు విన్నావా? వినలేదు. అదిగో అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ పేరేంటో, దాని వెనక ఉన్న కథ ఏంటో ఈ ఊర్లో చాలా మందికి తెలుసు. కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇట్స్ లైక్ అ సీక్రెట్ ఓత్. డానీ, ఇందాక వాడిని చేయి పట్టుకున్నాడు చూసావా? అది సావు నేను పట్టుకున్నట్టు. నరాల్లో రక్తం ఆగిపోయి, బీపీ పెరిగిపోయి, ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అది నాయక్ టెక్నిక్. సో జస్ట్ బి కేర్ఫుల్.
ఆ సీఏ గడు కథగమ్మాడు కదా, కుక్కిలి దేవరా అని, సెక్రెడ్ వత్తని. ఆ నాయక్ గడి కన్సీన్ ఉందా? పదైదేండ్ల క్రితం ఈడొక ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఉండేటోడు. ఈ గూడెంకి అవతలే చెక్ పోస్ట్ పెట్టినాడు. అప్పట్నుంచి చెట్టు కనపడితే దొంగల కింద కొట్టేయడం, మడిసి కనపడితే కూలీ కింద లెక్కెయ్యడం, ఆడబిడ్డ కనపడితే అంగుళాల కింద కొలిసెయ్యడం. ఓ పొద్దు ఎర్రతాండా నుంచి 3 ఆడబిడ్డల్ని ఎత్తుకుపోయినారు. కండ్ల ముందు బిడ్డలు కనపడుతున్నా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప కాపాడుకోలేని గతి. అప్పుడొచ్చినాడు దొరా సోమలయ్య మాస్టారి కొడుకు. 10 ఏండ్ల తర్వాత ఊరికి. బస్సు దిగతానే పోస్టు దాటినాడు. నేను అడవి తగలట్టం చూసినా, పులి మీదట్టం చూసినా, కానీ ఆ పొత్తు నేను చూసింది వేరుతోరా. మునిపెన్నడూ చూడలా. లంకన తగలబెట్టి సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అప్ప చెప్పినట్టు మా బిడ్డల్ని తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టినాడు. మరి ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడు? ఆ మోటార్ బండితో లిఫ్ట్ ఇచ్చాడా? అడివంటే అమ్మ కాదురా, నువ్వేం చేసినా భరించడానికి. అమ్మోరు కన్ను తెరిచిందా ప్రతి కొమ్మ విల్లవుతుంది, ప్రతి ఆకు బాణం అవుతుంది, ప్రతి చెట్టు యుద్ధం చేస్తుంది, పిట్టలు కూడా ఫిరంగులవుతాయి, చివరికి గడ్డి పరక్ కూడా గొడ్డలై పైకి లేస్తుంది, అడ్డం వచ్చిన వాడి తల తెగ నరుకుతుంది. పళ్ళిచ్చిన చెట్టునే అమ్మంటావు, ప్రాణమిచ్చిన మనిషిని ఏమనరా? దేవుడన్నావు. ఆ చెట్టుకే తాడు కట్టాం, ఆ చేతికే బొట్టు పెట్టాం, ఆ చోటే గుడి కట్టాం. మరపు రాకుండా ఆ రోజే పండగ చేశాం.